శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ధ్వజారోహణం గరుడధ్వజధ్వజారోహణం ధ్వజారోహణం గరుడధ్వజధ్వజారోహణం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం బ్రహ్మ మొదలు సురలు మునివరులు నరవరులు బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు బ్రహ్మ మొదలు సురలు మునివరులు నరవరులు బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు కనులారా చూచి తరిల్చే కళానందనం కనులారా చూచి తరిల్చే కళానందనం బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం శ్రీ బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం మంగళవాద్యముల మహావేద మంత్రముల ఊరి బయటి పుట్టమట్టి ఏనుగుపై తేవలే మంగళవాద్యముల మహావేద మంత్రముల ఊరి బయటి పుట్టమట్టి ఏనుగుపై తేవలే అదే హరిదాసు సేవలకు అంకురార్పణం అదే హరిదాసు సేవలకు అంకురార్పణం సకల జీవకోటికి భవతరణం ఇది సకల జీవకోటికి భవతరణం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం ధ్వజారోహణం
గరుడధ్వజ ధ్వజారోహణం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కృపాకటాక్ష వీక్షణాలు మన అందరి మీద ప్రసరించాలని చెప్పి ప్రార్థన గావిస్తూ, ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి మహాదివ్యక్షేత్రం తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయం వ్యక్తంగా వెలసి కలియుగంలో ఉన్నటువంటి మానవులందరినీ తరింపచేసేటువంటి అద్భుతమైనటువంటి భక్త వాత్సల్యంతో వేంచేసి ఉన్న దివ్యక్షేత్రం తిరుమల. తిరుమల శ్రీవారి క్షేత్రంలో అత్యంత వైభవంగా, భక్త నయనానందకరంగా, భక్త మనోజ్ఞంగా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవ వైభవం, ఈ బ్రహ్మోత్సవ ఫలం సమస్తమైన మానవులకందరికీ లభింపచేయాలి అనేటువంటి ఒక అకుంఠితమైన కృషితో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు అహరహము కృషి చేసి ఈ యొక్క దివ్య క్షేత్రాన్ని కన్నుల పండువుగా, కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దారు. చక్కనైనటువంటి విద్యుత్ కాంతులతో శోభిల్లేటువంటి అలంకారాలు, ఎక్కడ చూచినా శుభాన్ని ప్రసాదింపచేసేటువంటి మామిడి తోరణాలు, హృదయాన్ని ఆహ్లాదపరిచి తిరుమల క్షేత్రమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో పరిమళించే విధంగా అలంకరించిన వివిధమైనటువంటి పుష్పాలంకృత రూపాలు, ఎక్కడ విన్నా సరే గోవిందనామాల యొక్క ప్రతిధ్వనులు భక్తులకందరికీ శుభ సౌభాగ్యాలు ప్రసాదించేటువంటి స్వామివారి ఆలయం ముందర నిలువెత్తు గాంభీర్యంతో పుణ్యస్వరూపంగా నిలిచేటువంటి రాజగోపురం, దాని ముందర రమణీయంగా, కమనీయంగా, ఆధ్యాత్మిక భావన పరిమళించే విధంగా అలంకరింపబడినటువంటి లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపం, రమ్యమైనటువంటి విధానంతో తిరుమల దివ్యక్షేత్రం ఈనాడు బ్రహ్మోత్సవ శోభతో భువన భాండాలకే ఒక అలంకారంగా, ఒక ఉద్దీపనగా, ఒక పుణ్యాన్ని ప్రసాదించే దివ్యధామంగా అలరారుతూ ఉన్నది. స్వామివారు కూడా భక్తుల వలె తనకు బ్రహ్మోత్సవం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు భక్తులందరినీ తాను దర్శిస్తాను అని చెప్పి స్వామివారు కూడా అనుకుంటారట. మనం ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలలో ఈ ధ్వజారోహణంతో కూడుకున్న స్వామివారి యొక్క వాహన సేవలు ప్రారంభమయ్యే శుభదినం కోసం ఎదురు చూస్తూ ఉంటామో, అదేవిధంగా స్వామివారు కూడా మనకన్నా ఎక్కువ ఉత్సాహంతో భక్తులను వీక్షించాలని ఆయన చూస్తూ ఉంటారట. ధ్వజారోహణ కార్యక్రమానికి ముందుగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా గరుడ పటాన్ని చిత్రీకరించి దానిని ఆలయం చుట్టూ మాడవీధులలో ఊరేగించి ఆ తర్వాత స్వామివారి ఆలయంలోకి తీసుకువచ్చి పిమ్మట ఆ ధ్వజస్తంభంపై ఆ యొక్క గరుడ పటాన్ని ఎగరవేయటమే ధ్వజారోహణము అనేటువంటి పేరుతో పిలుస్తారు. కట్టెదుర వైకుంఠము కాణాచేయిన కొండ, తెట్టలాయన మహిమలే తిరుమల కొండ, వేదమలై శిలలై వెలసినది ఈ కొండ, ఏ దశ పుణ్యరాశులు ఏరునైది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ అంటాడు అన్నమయ్య. ఎక్కడో వైకుంఠం కాదు, ఇక్కడే మన కళ్ళెదురుగానే ఈ యొక్క తిరుమల క్షేత్రం ఏదైతే ఉందో అదే వైకుంఠము. ఈ తిరుమల కొండే వైకుంఠంగా భూలోకంలో ప్రకాశింపబడుతూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి శిలలన్నీ సాక్షాత్తు వేదములు. అటువంటి వేదస్వరూపుడు వెంకటేశ్వరుడు నెలకొని ఉన్నటువంటి ఆనంద నిలయంలో బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఈ శుభ సన్నివేశంలో ధ్వజారోహణ అనేటువంటి ఒక అద్భుతమైన
ఆగమ విహితమైనటువంటి కార్యక్రమం నిర్వహింపబడుతుంది మరికొద్ది క్షణాలలో. ఈ ధ్వజారోహణ కార్యక్రమం అయిన తర్వాతనే వాహన సేవలు ప్రారంభమవుతాయి తిరుమల క్షేత్రం మీద. అటువంటి అద్భుతమైనటువంటి ఆగమోక్తమైనటువంటి బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఈ తిరుమలలో సంవత్సరం మొత్తం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఉత్ అనే దానికి ఉత్కృష్టమైన, సవము అంటే యజ్ఞము అని అర్థం. ఏ విధంగా అయితే యజ్ఞాల వల్ల సమస్తమైన లోకాలకి శుభ ఫలితాలు కలుగుతాయో అదేవిధంగా ఒక మహాయజ్ఞం వలె స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక ఉత్సవ మహాయజ్ఞం. యజ్ఞకర్త, యజ్ఞభోక్త ఎవరయ్యా అంటే అదుగో మన కనుల ఎదురు కనిపించేటువంటి శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుడే కలియుగంలో భక్తులందరినీ తరింపచేయటానికి తానే వైకుంఠం నుంచి కదలి భూలోకానికి తరలి వైకుంఠంలో అవతరించి అక్కడ శ్రీమన్నారాయణుడుగా ఎటువంటి లోక రక్షక భారమైన అంశాలన్నీ చూస్తూ ఉంటారో భూలోకంలో తిరుమల కొండ మీద కూడా వెంకటేశ్వర స్వామివారుగా వేంచేసి ఆ అవతారం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలని నెరవేరుస్తూ ఉంటారట కలియుగాంతం వరకు. అటువంటి స్వామివారికి వైకుంఠంలో ఎటువంటి ఉత్సవాలు జరుగుతాయో మనకి తెలియదు. కానీ భూలోక వైకుంఠమైన ఈ తిరుమల క్షేత్రంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, నక్షత్రోత్సవాలు, మాసోత్సవాలు, అయినోత్సవాలు, సంవత్సరోత్సవాలు అని జరుగుతాయి. సంవత్సరోత్సవాలలో అంటే సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఉత్సవాలలో అత్యంత శ్రేష్టమైనది, తలమానికమైనది, భక్తులకందరికీ ఆనందాన్ని కలిగించేది, పుణ్యాన్ని ప్రసాదించేది, భక్తులకందరికీ సౌభాగ్యాలు కలిగింపచేసేది, ప్రపంచానికి శాంతిని కలిగించేది, మానసిక ఆనందము, పరమమైనటువంటి భక్తి, అనంతరము మోక్షము ప్రసాదించేటువంటి తత్వగుణ ప్రకాశమైనది ఈ తిరుమల క్షేత్రము. అటువంటి ఈ తిరుమల క్షేత్రంలో సప్తగిరీషునుగా, భక్తుల కొంగు బంగారంగా, ఆపద మొక్కులువాడుగా, వడ్డీ కాసులువాడుగా, ఎల్లప్పుడూ మన హృదయంలో నెలకొన్న దివ్య మంగళ శుభ సౌభాగ్య స్నిగ్ధ ముగ్ధమూర్తి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామివారు. శ్రీదేవి భూదేవి సహితుడై మలయప్ప స్వామిగా పిలువబడుతూ శంకు చక్రాలతో, కటిహస్తంతో, వరదహస్తంతో, దివ్యాభరణాలతో, అమోఘమైనటువంటి పుష్పమాలికలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భక్తుల హృదయాలలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే కోటి సూర్య ప్రభాతుల్యమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లేటువంటి నవ్య మోహనమూర్తి. తెలుగువారి యొక్క ఇలవేల్పు అనటానికి వీలులేదు. భారతదేశంలో ఉండేటువంటి భక్తులకందరికీ ఆయన ఇలవేల్పు. ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి తన భక్తులకందరికీ ప్రాణము, శరీరము, ఉచ్ఛ్వాస, జీవము, జీవనాధారము ఎవరయ్యా అంటే ఈ తిరుమల వెంకటేశ్వర స్వామివారే. అటువంటి స్వామివారు నెలకొన్నటువంటి మహాపుణ్యక్షేత్రం తిరుమల. అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా సరే స్వామివారిని దర్శించి సేవించి తరించాలి అని ప్రతి భక్తుడు అనుకుంటూ ఉంటాడు. అటువంటి భక్తుల యొక్క ఆకాంక్షలను తెలుసుకొని వారి వారి యోగ్యతలను అనుసరించి స్వామివారు వారందరికీ సమస్తమైన కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటారు. సాయం సమయం నిదానంగా ముగుస్తూ ఉంది. సూర్య భగవానుడు హస్తాద్రికి చేరుకుంటూ ఉన్నాడు. నిదానంగా విద్యుద్దీప కాంతులు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. ఆకాశంలో ఒక పక్క సూర్యుని యొక్క కిరణాల యొక్క ప్రకాశం, మరొక పక్క విద్యుత్ దీపాల యొక్క కాంతి, మరొక పక్క దివ్యమైనటువంటి స్వామివారి యొక్క స్వరూపం, మూడు కలిసిపోయి ఒక వినూత్నమైనటువంటి ఆధ్యాత్మిక వర్ణ ప్రకాశము ఆవిష్కరింపబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. స్వామివారి యొక్క దివ్య తిరువాభరణాలన్నీ ఒక్కసారి వీక్షించండి. ఆభరణాల యొక్క సేవనం వల్ల
ఆభరణాల యొక్క వీక్షణం వల్ల కూడా పుణ్యం కలుగుతుంది అని పురాణాలు ఆగమాలు చెప్తున్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి దివ్యాభరణాలతో, వజ్రాలు, రత్నాలు, మణులతో కూడుకున్నటువంటి మణి కిరీటంతో, పాల పట్టికతో, కనక పుష్యరాగాలతో కూడుకున్న కర్ణపత్రాలతో, మహామేరు పచ్చ ఆభరణంతో, దివ్య తిరునామ అలంకృతమైనటువంటి పతకాలతో, మామిడి పిందెల హారముతో, కాసుల పేర్లతో, దివ్యమైనటువంటి పతకాలతో, నెమలి, హంస మొదలైన చిహ్నాలు కలిగినటువంటి ఆభరణాలతో, కెంపు, నీలము మొదలగు పతకాలతో సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరించి స్వామివారు వేంచేసి ఉన్నటువంటి ఈ శుభ సమయంలో ధ్వజారోహణానికి అవసరమైనటువంటి వైదిక క్రియాకలాపాన్ని నిర్వర్తించటానికి అర్చక స్వాములు సంసిద్ధులై స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ వేళ భక్తులకందరికీ స్వామివారి యొక్క శుభ వీక్షణము, స్వామివారి యొక్క అనుగ్రహము కలగాలని సంభావన గావిస్తూ ఉండగా పెదజీర స్వామివారి శిష్యులు, ఏకాంగులు, ఆలయ పరిచారకులు, ఇతరమైనటువంటి అధికారులు ఈ ధ్వజారోహణంలో పాల్గొని అన్వయింపబడేటువంటి భక్తులందరూ ధ్వజస్తంభం దగ్గరికి వేంచేసి ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైన బ్రహ్మోత్సవ వైభవ శ్రీకారానికి మూల కారకంగా నిలిచేటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించటానికి. ధ్వజారోహణము అంటే ఈ ధ్వజస్తంభం మీద గరుత్మంతుణ్ణి, ఆ పటరూపంలో ఉండేటువంటి గరుత్ముణ్ణి ఎగరవేయటము. బంగారు ధ్వజస్తంభానికి వివిధమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి గరుడ పటాన్ని అర్చించి ఇతరమైన ఉపచారాలు సమర్పించి ఈ గరుడ పటాన్ని ఈ బంగారు ధ్వజస్తంభం మీద అర్చక స్వాములు పైన ప్రతిష్ఠింపచేస్తారు. దీనినే ధ్వజారోహణము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ధ్వజారోహణం ఎందుకు చేయాలండి అనంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని అందరికీ ఆహ్వాన పత్రికలు అందజేస్తూ ఉంటారు. దేవతలకు, ఖేచరులకు, నాగులకు, గంధర్వులకు, సమస్తమైన లోకాలన్నిటికీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పాలంటే ఎన్ని ఆహ్వాన పత్రికలు కావాలి, ఎంతమంది దివ్యపురుషులు కావాలి. అందుకనే వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా సమస్త లోకాలకి ఆహ్వానం పలుకుతాడు ఈ గరుత్మంతుడు. దివ్య మహోత్సవ సంఘోషణార్థం అయ్యా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 14 వాహనాల మీద స్వామివారు వేరేటువంటి దృశ్యాన్ని వీక్షించడానికి రండి అని గరుత్మంతుడు చెప్పేటువంటి ఆహ్వానమే ఈ ధ్వజారోహణం. విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వోదయపురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం యక్రామత్ సాధనానజనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిత్యత పశ్చాత్ భూమిమధో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతస్యాధీదాత్యం గ్రీష్మ ఇద్మశరద్ధవేః సప్తాస్యాసన్వరిధయः త్రిసప్తసమిధః కృతాः దేవ
यज्ञं धन्वाणाः अबध्वन् पुरुषं वसुं यज्ञं बर्हिः प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा यजन्ता साभ्यार्षयस्तये तस्मात् यज्ञात् सर्वहुतः संहृतं बृहदाद्यम् पशुस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः रजस्सामानि जज्ञिरे छन्दागोऽधिजज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वाजायन्त येगेजो भजादतः कामोहजज्ञिरे पर्याप्यानन्तराजधर्मस्वमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्यात्ते सर्वस्य नित्यै सर्वमेव तेन नोति सर्वं जयति ॐ కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగభూషణం అంటూ సమస్తమైన భక్తులందరూ గరుత్మంతుడిని ప్రార్థిస్తూ ఉండగా అర్చక స్వాముల వారు వివిధ సుగంధ ద్రవ్యాలతో ధ్వజస్తంభ పట్టిక మీద నమస్కార ముద్రతో ఉన్నటువంటి గరుత్మంతుడికి అభిషేకాలవన్నీ గావించి వస్త్రాలంకారాన్ని సమర్పించి పుష్పమాలాలంకృతుణ్ణి చేసి వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఉపచార కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తిస్తూ ఉన్నారు. తదనంతరం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియచేసేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వానాన్ని గరుత్మంతుడు లోకానంతటికీ చాటనిచ్చేటువంటి ధ్వజారోహణ కార్యక్రమం మనకి తెలుసుబడుతూ ఉన్నది. సకల దేవతా సమాహ్వానార్థం
ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అని చెప్పబడటం చేత సకల దేవతలను ఆహ్వానించడం కోసం ఈ సువర్ణ ధ్వజస్తంభం పైన గరుత్మంతుణ్ణి ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీనితో సకల లోకాల్లో ఉండేటువంటి దేవతలందరూ కదలివచ్చి దివ్య తేజోస్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని సేవించి వారు కూడా మానవుల వలె పొంగి పరవశిస్తారు అని మనకి పురాణాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే ఆయన సాక్షాత్తు వేదస్వరూపుడు, ఛందోమయమూర్తి. అటువంటి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుణ్ణే వాహనంగా చేసుకొని సకల వేదాలకు అధిష్టానమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు విహరించేటువంటి దివ్యమైనటువంటి లక్షణము వాహనంగా కలిగిన గరుత్మంతుడికి చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పూజా విధానం ఇది. ఈ విశ్వక్సేనుల వారి యొక్క ఉత్సవము, అంకురార్పణ, గరుడపటం యొక్క ఊరేగింపు, తదనంతరం స్వామివారికి జరిగేటువంటి ఈ ధ్వజారోహణ ఒక చక్కని వరుస క్రమంలో కొనసాగుతూ ఉంటుంది. వైకుంఠంలో స్వామివారి సన్నిధిన ఉండేటువంటి ఆదిశేషునికి, గరుత్మంతుడికి, సుదర్శనమునకు, జయ విజయులకు, వివిధ విభవావతారాలలో ఉండేటువంటి స్వామివారికి, పరివారగణంగా ఉండేటువంటి వారికి అందరికీ ఈ బ్రహ్మోత్సవాలలో సముచితమైనటువంటి స్థానం ఉండటమే ఈ బ్రహ్మోత్సవాలలో ఉండేటువంటి రహస్యం. స్వామివారితో పాటు పరివార దేవతలకు కూడా సమస్తమైనటువంటి కైంకర్యాలు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఈ బ్రహ్మోత్సవాలలో నిక్షిప్తం చేశారు మన మహర్షులు. అమృత కలశాన్ని పట్టుకున్నటువంటి గరుత్మంతుడి యొక్క చిత్రపటం ఇది. ఆ అమృత కలశాన్ని పట్టుకుని వివిధమైనటువంటి శుభ చిహ్నాలతో అలరారేటువంటి గరుత్మంతుణ్ణి దివ్య పుష్పమాలికలతో, దివ్య వస్త్రములతో చక్కగా అలంకరింపచేసి దానికి చక్కనైనటువంటి పుష్పమాలికలను అలంకృతం చేసి ఈ గరుత్మంతుణ్ణి ఆ ధ్వజస్తంభం పైన ఎగరవేస్తారు. అటువంటి స్వామివారి గురించి వేదాంత దేశుల వారు ఒక చక్కని మాట అంటారు. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహార హారిన్ దివోకస్పతిక్షిప్త దంభోళి ధారా కిణాకల్ప కల్పాంతవాతూల కల్పోదయానల్ప వీరాయుతోద చమత్కార దైత్యారి జైత్య ధ్వజారోహ నిర్ధారితోత్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్ పంచకాదీశ సత్యాదిమూర్తే నకశ్చిత్ సమస్తే నమస్తే పునస్తే నమః అంటారు. మనలో 5 రకాల ప్రాణాలు ఉంటాయంట. దేవుడికి కూడా నివేదన చెప్పేటప్పుడు ప్రాణ ఇస్వహ, అపాన ఇస్వహ, వ్యాన ఇస్వహ, ఉదాన ఇస్వహ, సమాన ఇస్వహ అని స్వామివారికి నివేదన పెడతాం. వాయుదేవుని యొక్క 5 రూపాలుగా ఉండేటువంటి ఈ ప్రాణాలకు అధిదేవత ఎవరయ్యా అంటే గరుత్మంతుడట. కాబట్టి మనం అందరం సక్రమంగా జీవించాలి అనంటే, పుణ్యం బాగా చెయ్యాలి అనంటే, దైవిక భావనలు బాగా ఉండాలి అనంటే మనలో వాయు రూపంలో తిరిగేటువంటి 5 ప్రాణాలకు అధిదేవతైన గరుత్మంతుణ్ణి మనం ఆరాధించాలి. నిత్య గరుడారాధన కష్టం కాబట్టి ఈ విధంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో గరుడవాహన సేవ కానివ్వండి, ధ్వజారోహణ, ధ్వజ అవరోహణ సందర్భంలో ఆ గరుత్మంతుణ్ణి సేవించడం కానీ, ఇవి మనం గనక చేసినట్లయితే మనలో ఉండేటువంటి 5 ప్రాణాలు, పంచప్రాణాలు, ఎవరైనా చనిపోయారంటే ప్రాణం పోయిందంటారు, ఎవరైనా బతికున్నారంటే ప్రాణం ఉందని అర్థం. అటువంటి ప్రాణం సక్రమంగా ఉండాలి అనంటే గరుత్మంతుడి యొక్క ఆశీర్వచన కావాలి. అదిగో అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్య అనుగ్రహం, ఆ గరుత్మంతుడినే వాహనంగా చేసుకున్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం రెండూ ఒక్కసారే మనకందరికీ లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ధ్వజారోహణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులు ఈ అపురూపమైనటువంటి ఆవిష్కరణ ఘట్టాన్ని వీక్షించేటువంటి మహత్తరమైన అవకాశం లభిస్తూ ఉంది. ఇటువంటి గరుత్మంతుడి యొక్క అనుగ్రహము, అటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమోత్కృష్టమైనటువంటి దివ్య వీక్షణము రెండూ ఒక్కసారే
భక్తులకి లభించేటువంటి అపూర్వమైన సన్నివేశం ఈ ధ్వజారోహణం. దీనినే వేదాంత దేశికుల వారు మరల ప్రాణాపానాది భేదాత్ ప్రతితను మరుతో దైవతం పంచవృత్తేహే అని దాన్ని వివరణ చేస్తూ ఉంటారు. మనం అందరికీ చక్కనైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి, ధార్మిక భావన కలగాలంటే ఈ గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు చాలా అవసరం. గరుత్మంతుడు అపమృత్యువును పోగొడతాడు, సర్పదోషాన్ని పోగొడతాడు. అన్నిటికీ మించి మహిళలకు ఏదైనా గర్భ సంబంధమైన దోషాలు ఉంటే ఆ గర్భ సంబంధమైన దోషాలను కూడా పోగొట్టి సత్సంతానాన్ని ప్రసాదింపచేస్తాడు. చూడండి, గరుత్మంతుడికే ఎన్ని దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయో. అటువంటి గరుత్మంతుడే వాహనంగా చేసుకున్న పరమాత్మైన వెంకటేశ్వర స్వామి వారు మరి సమస్త లోకాలకి సృష్టికర్తగా, భర్తగా మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ తదేక దృష్టితో, భక్తితో ఆ యొక్క గరుత్మంతుణ్ణి వీక్షిస్తూ గరుడ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ ఉండండి. మనకుండేటువంటి అపమృత్యు దోషాలు పోవటానికి, మన పంచప్రాణాలు స్థిరంగా ఉండి మనతో మంచి పనులు చేయించటానికి, సర్పదోషాలు పోవటానికి, మంచి సంతానం కలగటానికి, మోక్షము కూడా లభింపచేయటానికి, మనకందరికీ అనుగ్రహింపచేసేటువంటి దివ్య శక్తి, దివ్య చోదనము ఎవరయ్యా అంటే ఈ గరుత్మంతుడు. అటువంటి ఈ గరుత్మంతుడితో కూడుకున్న ధ్వజారోహణ బ్రహ్మోత్సవాలన్నింటినీ మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు సంకల్పించి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి విఖనస మహర్షి చేత ఈ ఉత్సవాలు చేయించాడు. కాబట్టి ఆనాటి నుంచి ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవములు అని పేరు. అటువంటి బ్రహ్మోత్సవములలో బ్రహ్మ అనేటువంటి శబ్దానికి ఆనందము కూడా అర్థం. అటువంటి ఆనందాన్ని కలగచేసేటువంటిదే అదిగో ఆ ఆనంద నిలయము. ఆనంద నిలయము అనే పేరుతో పిలువబడే ఈ గర్భగుడిలోనే వెంకటేశ్వర స్వామి వారు స్వయం వ్యక్త దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై కలియుగాంతం వరకు తనను దర్శించే, తనను స్మరించే, తనను ప్రార్థించే, తనను వీక్షించే, తనను గూర్చి పఠించేటువంటి భక్తులకందరికీ సమంగా తన దివ్యమైన వాత్సల్యంతో అనుగ్రహిస్తూ ఉండేటువంటి చల్లని కరుణామూర్తి, అపార వాత్సల్య సంపన్నుడు. మనకందరికీ తల్లి, తండ్రి, దైవము, గురువు, మోక్షప్రదాత, భోగప్రదాత, ఆరోగ్యప్రదాత ఆ తిరుమలాధీశుడైనటువంటి వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభంపై అధివసింపచేసే విధంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహింపజేస్తూ చక్కగా ఉపచారాలన్నీ సమర్పించి నివేదనలు కూడా సమర్పిస్తూ ఉంటారు. చిత్తా నక్షత్రం రోజున, అంటే ఈరోజు చిత్త కాబట్టి ఈ చిత్తా నక్షత్రం రోజున ధ్వజారోహణం చెయ్యాలి అని మనకి వెంకటాచల మహత్యం తెలియజేయబడుతుంది. తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహత్యంలో విఖనసుడటు శాస్త్రవిహిత సరణి తప్పిపోనీక చిత్తను ధ్వజారోహణమునరించి అని వర్ణిస్తుంది. వికనస మహర్షి కూడా బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞానుసారం చిత్తా నక్షత్రం పోనీయకుండా చిత్తా నక్షత్రంతో కూడుకున్న ఈ రోజున స్వామివారికి ధ్వజారోహణాన్ని చేసినట్లుగా మనకి వెంకటాచల మహత్యం కావ్యం ద్వారా మనకు అవగతమవుతుంది. ఇలా వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం మనమందరం వీక్షిస్తూ ఉన్నాం, తరిస్తూ ఉన్నాం. సకల జగత్కారణ శ్రీమన్నారాయణ ఆజ్ఞాకృత నిత్యవాసం సకల కళ్యాణ గుణాభాషం శారదాంబుద పార్థ సుధాకర ముక్తాహార స్ఫటిక కాంతి కమనీయగాత్రం కమలదల నేత్రం జాంబో నదాంబర పరివృతం దృఢవ్రతం భృగ్గత్రేకస్య పమరీచ ప్రముఖ యోగి పుంగవ సేవితం నిగమాగమ మూలదైవతం
నిజ చరణ సరసిజ వినయ జగదుదయకర కుశేషయం శృతి స్మృతి పురాణోదిత వైభవాతిశయం శ్రీపతి ధ్యాన ఆవాహన సమారాధన స్థాపన ప్రతిష్ఠా సంప్రోక్షణ మహోత్సవ కర్మనిష్ట శిష్ట భూచర ప్రవర సరోరహ దివాకరం హరితత్వ సుధారసపాన జనిత హర్ష పరవశ దివ్య బభుషం పురాణ పురుషం వక్షస్థల విరాజమాన ఖనక యజ్ఞోపవేతం దక్ష ప్రముఖ నవ బ్రహ్మా సమేతం విష్ణు కళావతరణం కృష్ణమృగవాహనం సత్వగుణ ప్రదానం సకల జగన్నిదానం కుందమందహాసం కోమలాభ్యాస భాసం తిలకుసుమ సునాసం కలికలుష నిరాశం శ్రీశాస్త్రతామరస పుష్పరశ షట్పదాయమానమానసం శ్రీవైఖానసం సాష్టాంగమేవ మమ సంపత్ప్రదే సాంప్రదమహం అభివాదయామి అభివాదయామి. ఓం శ్రీమత్సుధావార్తి సుధార్వినాథపాదారవిందార్చన తత్పర శ్రీః సమేన తేజో వినతాత్మజోసౌ ఖగేశ్వరో నశ్వమాతనోతు సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతగో విష్ణురథస్వరన్నః ప్రహ్లాదమద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశ్వమాతనోతు సుదీర్ఘనాసా పుటచారువక్త్ర ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్యః అనన్య సాధారణ విక్రమాద్య ఖగేశ్వరో నశ్వమాతనోతు సర్వీకరేంద్రాభరణాంచితాంగో మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారీ మహానుభావో భగవత్ప్రసన్న ఖగేశ్వరో నశ్వమాతనోతు ముఖ్యాఫల సిద్ధ సాధ్య గంధర్వ విద్యాధరమాననీయః సుధా సముద్ధారణ కార్యకర్తా ఖగేశ్వరో నశ్వమాతనోతు సంపన్నమతి ప్రసన్నో లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తిః హరిప్రియో వైష్ణవ ధర్మవేదే ఖగేశ్వరో నశ్వమాతనోతు ధర్మ ప్రసన్న ప్రహితాత్మ శౌర్యో జగద్ధితానంద గుణాంబురాశిః స్వకక్షరిక్షోభితదిక్తకాంత ఖగేశ్వరో నశ్వమాతనోతు సార్క్ష్యో గుణాఢ్యో అతిబల కృపాలః సత్యవ్రతః కామచరో మనోజ్ఞః శృతి స్మృతి జ్ఞాన గురు సతాం సః ఖగేశ్వరో నశ్వమాతనోతు తం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహం బృహస్కందం వందే నాగాంగభూషణం అఖిల జగత వివృద్ధిరస్తు గరుడం గరుడం వ్యలదం వ్యలదం గజవాహనం గజవాహనం కేతురగం కేతురగం వృత్తమడే వృత్తమడే చంద్ర పృథుగ పృథుగ ప్రమద ప్రమద గ్రహభు గ్రహభు గ్రహ సంగ్రహ లీలపడే లీలపడే పంకో పంకో మర్దల మర్దల వికసిత వికసిత గరుడం గరుడం నాగ పక్షిరజ ప్రభూతల విష్ణు భాగ మనోహరాన్ భుజగనాశక భేరితరం స్చర గరుడతాళమిదం మహతే తద్గరుడతాళమిదం మహతే మండల ఖండ విభ్రమ వీషభక్షజ వైనజం తాళకాహల తాళ భేదన భేరికానుఘోషణం గంధమండల కుండలీశ్వర వీష కుండల మండలం కంగలోదర బంధ బంధుర కుందరోరక భూషణం గండమండల చండితాహల భేరికాహల డంబరం శంఖ శృంగ మృదంగ సంగమ గరుడతాళమిదం మహదే తద్గరుడతాళమిదం మహదే నాగంగళాభరణ నాగంగళాభరణ నాగంగళో భుజగదం మయ దర్పస్య దర్పభుజ దర్పస్య దర్పమశనం కంకణం హున హున హుంకృతి కంకణం వినదాతనయం కనకాంకణిభం భుజంగకుల భుంజితం విహంగకుల సేవితం జగదఖిల వందితం మధు మధున వాహనం కనకమయపత్రం శృతి పరిషదం చితం నమత గరుడం బుధాః తత్తన్నమత గరుడం బుధాః
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో అర్చక స్వాములందరూ ఆ యొక్క గరుత్మంతుడికి వివిధమైనటువంటి చూర్ణికలు గద్య తాళములతో స్వామివారి యొక్క కీర్తిని అనేక విధాలుగా పరికీర్తించారు. అండమండల కండ విభ్రమ వీస పక్షజ వైనయం తాళ కాహళ తాళభేదన భేరు కానుక ఘోషణం గండమండల కుండలీశ్వర వీష కుండల మండనం అంగదోదర బంధ బంధుర కుందరోరక భూషణం. దేవతలందరినీ వివిధ రకాలుగా కీర్తిస్తూ ఉంటే వారందరూ సంతోషంతో పరవశంతో భక్తులకి లోకానికి శ్రేయస్సును కలిగిస్తారు అని మనకి పురాణ వచనం. దేవతలు మనం ఎన్ని నివేదనలు పెట్టినా ఎన్ని రకాలుగా పూజించినా స్తోత్రాలంటే వారికి పరమప్రీతి. నిండు హృదయంతో నోరారా ఏ భక్తులైతే తనను కీర్తిస్తారో ప్రార్థన చేస్తారో అటువంటి భక్తులందరినీ ఆయా దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా వివిధ ఉపచారాలు నివేదనలు ఇతరమైనటువంటి సంప్రదాయమైనటువంటి విధానాలతో పాటు ఆ గరుత్మంతుడి యొక్క గద్య పద్యము చూర్ణికలు తాళములు అన్నిటినీ గరుత్మంతుడికి నివేదించి, ఓ స్వామి, ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని అన్ని లోకాలలో ఉండేటువంటి సమస్తమైన దేవతామూర్తులందరూ కదిలివచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి అదే సమయంలో భక్తులను కూడా అనుగ్రహింపచెయ్యాలి అని నువ్వు చాటి చెప్పవయ్యా అని అర్చక స్వాములందరూ కీర్తిస్తూ ఉన్నారు. ధ్వజస్తంభం పైన ఉండేటువంటి రూపం ఇది. 3 మేఖలాలతో 3 కలశాలతో దేదీప్యమైనటువంటి బంగారు కాంతులతో తిరుమల దివ్యక్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి శోభను కలిగించి జీవధ్వజస్తంభంగా భక్తులందరినీ అనుగ్రహింపచేసేటువంటి స్వర్ణ ధ్వజస్తంభాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అటువంటి బంగారు ధ్వజస్తంభం మీద గరుత్మంతుణ్ణి అధిరోహింపచేసేటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కానివ్వండి, వైఖానస ఆగమ శాస్త్రంలో కానివ్వండి, గరుత్మంతుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రాతకాలంలో వివిధ దేవతామూర్తుల్ని మనం స్మరించి నమస్కరించేటప్పుడు కూడా గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో నమస్కరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని, దీర్ఘకాలం జీవిస్తారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి గరుత్మంతుడికి మంగళహారతి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రార్థా సత్యా సఫలా సంత్వితి భవంతో భాంతో దేవదేవస్య భగవతో నారాయణస్య త్రిపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమానః నవదిన ధ్వజారోహణ మహోత్సవ ఆరంభకాల ఆరంభ ముహూర్త సుముహూర్తో భాంతోనుగృహ్ణతః ఆరంభకాలే ఏతత్ లగ్నాపేక్షయా ఆదిత్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యం భూయాదితి భవంతో భాంతోనుగృహ్ణతః ఆరోహణ ముహూర్తకాలే సంవత్సర ఆయన ఋతు మాస పక్ష తిథి వార నక్షత్ర యోగ కరణ లగ్న హోరాద్రే కరణ నవాంస ద్వాదశాంస త్రిశాంస త్రింశదశాంసకాః నిరంతరం అనుకూల శుభ శోభన సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభ ఏకాదస్థాన పరదా వరదా సుప్రసన్న సుముహూర్తో భూయాతిథి భవంతో భాంతోనుగృహ్ణతః వైఖాన శాస్త్రోక్త మార్గేణ క్రియమానేన ధ్వజారోహణ కర్మణి మంత్రలోభే తంత్రలోభే క్రియాలోభే ద్రవ్యలోభే నియమలోభే శ్రద్ధాలోభే కాల విపర్యాసే కర్మ విపర్యాసే సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాతిథి భవంతో ధార్మికో విజయీ భవతో నిరుపద్రవోస్తు సుఖినో భవంతో పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాః ఓం
సమస్తా సుఖినో సునోది గరుత్మాన్ త్రిలోకేదో గాయత్రం చక్షుర్సోమాత్మాయామదే వామదేవ్యం బృహద్రథంతరే పక్షో యజ్ఞాయజ్ఞయం పురుషం చందారుష్యంగానిహిత్యా पक्षिराजाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो प्रचोदयात् ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि ध्वज प्रचोदयात् ओजो बलाय विद्महे अत्युत्सृजाय धीमहि तन्नो ध्वज प्रचोदयात् అల్లదే కో విజయధ్వజము అల్లదే కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదే కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదే కో విజయధ్వజము 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 సమప్రణవమూర్తదే కర్మణాం సిద్ధిమాహూతః పురుష్వధ్వజేశ్వర దోషానపనయాస్మాకం గుణానావాహ సర్వశః విఘ్నాని జహి సర్వాణి ఆత్మసాత్ కురు మామపి అత్యంత వైభవంగా వైఖానసాగమ శాస్త్ర విహితంగా బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుణ్ణి ప్రతిష్ఠించినటువంటి ధ్వజారోహణము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తులందరూ వీక్షించడం జరిగింది. ఈ ఉత్సవాలను ఈ విధంగా చూడటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనంటే, యజమాన సర్వదోష శాంత్యర్థం సర్వలోక శాంత్యర్థంచ విష్ణోరుత్సవం కారయేత్తు అన్నారు.
లోకాలన్నీ శాంతికరంగా వృద్ధి పొందాలి అనంటే, సర్వదోషాలు పోవాలంటే ఉత్సవాలు చెయ్యాలి అని ఆగమశాస్త్రం చెప్తుంది. అటువంటి ఆగమశాస్త్ర వచనాన్ని పురస్కరించుకుని తిరుమల మహాదివ్య క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకు శ్రీకారంగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహింపచేయటం జరిగింది. ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమానికి పూర్వాంగంగా గరుడపటాన్ని ఆలయం చుట్టూ ఉండేటువంటి మాడావీధులలో ఊరేగింపచేయటం, దానికి పూర్వం అంకురార్పణ, విశ్వక్సేనుల వారి యొక్క ఉత్సవం, దానికి పూర్వం కోయిలాళ్ళ వారి తిరువంజనం అనేటువంటి పేరుతో ఆలయాన్ని శుద్ధి చేయటం అనేటువంటి వరుస పరంపర ఆలయం యొక్క పవిత్రతను, ప్రాశస్త్యాన్ని, స్వామివారి యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి కార్యక్రమాల యొక్క సరళి. ఇటువంటి ఉత్సవాలు పదే పదే చేయటం వలన యజ్ఞ ఫలం లభిస్తుంది అని భృగ్వాదులు చెప్పటం జరిగింది. ఉత్సవే దేవేశం ఏ సేవంతే తే సర్వే పదే పదే యజ్ఞఫలం లభేత్తు అని చెప్పబడింది. కాబట్టి యజ్ఞఫలం కలియుగంలో మనం పొందాలి అనంటే ఇటువంటి ఉత్సవాదుల వల్లనే సాధ్యమవుతుంది. అందులో 8 స్వయం వ్యక్త క్షేత్రాలలో అగ్రగణ్యంగా కీర్తి పొందుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో ఈ ఉత్సవాన్ని చూడటం వలన, ఈ బ్రహ్మోత్సవాన్ని వీక్షించటం వలన మనకి యజ్ఞ ఫలం కలుగుతుంది. యజ్ఞం అంటే ఎవరు అంటే మరలా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే యజ్ఞము. యజ్ఞము యొక్క హోమకుండం, యజ్ఞంలో ప్రజ్వరిల్లే అగ్ని, యజ్ఞానికి ఉపకరించేటువంటి సమస్తమైన ఉపకరణాలు మొత్తము ఆయనే. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలలో సమస్తమైనటువంటి ద్రవ్య సంపద, వివిధ స్వరూపాలు అన్నీ ఆ పరమాత్మే. ఆ పరమాత్మే వివిధ రూపాలలో మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి అనుగ్రహానికి ఒక చిహ్నంగా ఈనాడు ఆ గరుత్మంతుణ్ణి ధ్వజస్తంభం మీద మనం ప్రతిష్ఠించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం చేశాం. వినతా కుమారుడు యొక్క వైనితేయుడు తల్లి దాస్య విమోచనం కొరకు అమృత భాండాన్నే ఆయన తీసుకువచ్చారు. కాబట్టి ఆయన యొక్క అపరిమితమైనటువంటి శక్తి మనకి వివిధ పురాణాల ద్వారా మనకి స్పష్టమవుతూ ఉంటుంది. పుట్టగానే ఆయన అపరిమితమైనటువంటి వేగంతో, అపరిమితమైనటువంటి శక్తితో ఉన్నాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో తొలుతుగా వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు హారతులు సమర్పిస్తూ ఉన్నారు. అనంతరం గరుత్మంతుడికి కూడా ఆ పచ్చ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణోస్తార్యాయ అమృత తేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వేంద్ర మృత్యవే వైనతేయ మహాబాహో మహాబలా వయోధిప వేగేంద్ర నమస్తేస్తు సముత్పాటిత కల్పక ఆహృతామృత కుంభాయ జననీ దాస్యమోచినే అంటూ ఆ యొక్క గరుత్మంతుడికి మంగళహారతిని సమర్పించటం, అక్కడ ఉండేటువంటి సమస్తమైన భక్తులు, దేవస్థాన అధికారులు, అర్చక స్వాములు, వివిధమైనటువంటి భక్తులు అందరూ ఆ హారతిని అద్దుకుంటూ ఉన్నారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తులందరూ ఆ యొక్క దివ్యమైన మంగళహారతిని కళ్ళకద్దుకోండి. గరుత్మంతుడి యొక్క అనుగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందేటువంటి దివ్యమైనటువంటి ఈ సన్నివేశం మన జీవితాలకి ఒక శుభప్రదంగా, సర్వ సౌభాగ్యాలను ప్రసాదింపచేసేటువంటి దివ్య చక్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ యొక్క గరుత్మంతుడికి అందరూ నమస్కృతులు సమర్పిస్తూ ధ్వజం మీద వెలుగుతున్నటువంటి బంగారు వెలుగుల గరుత్మంతుడికి నమస్కృతులు సమర్పించండి. నమః పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తనే శృసింధు సుధోత్పాయ మందరాయ గరుత్మతే అంటూ ఆ గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికందరికీ సకల శుభాలు కలుగుతాయి. నమో వెంకటేశాయ. అల్లదే కో విజయధ్వజము
అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము 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 తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు చక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు చక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము శంఖము నొగి చక్రముతో సూడుకు తిరిగేటి శూరుడు ఓడక శంఖము నొగి చక్రముతో సూడుకు తిరిగేటి శూరుడు ఈడ నుండి సురలిందరిగాచెను మేడెపు మన లక్ష్మీ విభుడు ఈడ నుండి సురలిందరిగాచెను మేడెపు మన లక్ష్మీ విభుడు అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము శరణనవారల చెయ్యనగాచిన శరణాగత రక్షణ ఘనుడు శరణనవారల చెయ్యనగాచిన శరణాగత రక్షణ ఘనుడు స్థిరమై ఇంతకు దిక్కై నిలిచెను గరిమల శ్రీ వెంకట విభుడు స్థిరమై ఇంతకు దిక్కై నిలిచెను గరిమల శ్రీ వెంకట విభుడు
శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక Oh